వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. లో వోల్టేజ్ సమస్య రానివ్వకుండా అదనపు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నాం. విద్యుత్ శాఖ ఏఈ ఉమామహేశ్వర్. తిరుమలలో శాశ్వతంగా కోయిల్ ఆల్వార్ తిరుమంజనం. పుంగనూరు ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన హరిప్రసాద్. శివరాం డిగ్రీ కళాశాలలో ఈ నెల 16 నుంచి ఉచిత బ్రిడ్జ్ కోర్సులు ప్రారంభం. వార్తల్లోని వివరాలు. రాష్ట్రంలో పేదరికాన్ని రూపుమాపడమే లక్ష్యంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్లాన్లో భాగంగా ప్రభుత్వం P4 విధానాన్ని రూపొందించిందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి బంగారు కుటుంబాల తుది జాబితాను తయారు చేసేందుకు ముందస్తు ఏర్పాట్లలో భాగంగా సంబంధిత నియోజకవర్గ ప్రత్యేక అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో P4 జిల్లా టీం ప్రతినిధి రంజుకుమారి, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 15 నుంచి జూలై 25వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు జిల్లాలో 65,451 బంగారు కుటుంబాలను గుర్తించడం జరిగిందన్నారు. స్వర్ణాంధ్ర జీరో పావర్టీ P4 ద్వారా ఎంపిక చేసిన బంగారు కుటుంబాల జాబితాను మరోసారి పునఃపరిశీలన చేసి మార్పులు చేర్పులతో తుది జాబితాను తయారు చేయనున్నట్లు తెలిపారు. దీనికోసం సచివాలయ సిబ్బంది ద్వారా గ్రామాలు, వార్డుల్లో జూలై 15 నుంచి 25 జూలై లోపల గ్రామ సభలను నిర్వహించి తుది జాబితాను తయారు చేయడం జరుగుతుందని తెలిపారు. ఆగస్టు 15 నాటికి తుది జాబితాలు ఉన్న బంగారు కుటుంబాలను మార్గదర్శకులు దత్తత తీసుకునేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందన్నారు. మార్గదర్శుల సహాయ సహకారాలతో బంగారు కుటుంబాలను పైకి తీసుకుని రావడానికి కార్యాచరణ ప్రణాళికలు తయారు చేస్తున్నామని తెలిపారు. బంగారు కుటుంబాలను ఆర్థికంగానే కాకుండా చదువు, వైద్యం, ఇతర మౌలిక సదుపాయాల పరంగా అభివృద్ధి చేసేందుకు మార్గదర్శులు తోడ్పాటును అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుని వెళ్లి రూట్స్ యాప్ ద్వారా వివరాలను సేకరించి దిగ్విజయం కార్యక్రమాలను చేయవలసిందిగా కలెక్టర్ కోరారు. సిపిఓ శ్రీనివాసులు చిత్తూరు, పూతలపట్టు, గంగాధర, నెల్లూరు, పలమనేరు, పుంగనూరు, కుప్పం, నగరి నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా లో వోల్టేజ్ రాకుండా చర్యలు చేపడుతున్నట్లు ఆ శాఖ పుంగనూరు పట్టణ ఏఈ ఉమామహేశ్వర్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఇప్పటికే మేలుపట్ల, దండుపాలెం మార్గ మధ్యంలో లో వోల్టేజ్ను అధిగమించేందుకు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసేందుకు దిమ్మెలను నిర్మించినట్లు తెలిపారు. అలాగే విద్యుత్ తీగలు క్రిందకు వేలాడకుండా ఎప్పటికప్పుడు తమ సిబ్బంది సహాయంతో సరిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి సూర్యగారి యోజన పథకాన్ని గృహ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇక్కడ లో వోల్టేజ్ ప్రాబ్లం ఉండే డిటిఆర్స్ అన్నిటికీ వేరే డిటిఆర్ అడిషనల్గా ఇంకో 100 kV ప్రపోజ్ చేస్తున్నాం. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఈ మేల్పట్లో ఒకటి 100 kV ప్రపోజ్ చేస్తున్నాం. తర్వాత వచ్చేసి అక్కడ నారాయణ స్కూల్ దగ్గర ఒకటి ప్రపోజ్ చేస్తాము. ఇంకా ఎక్కడైనా సరే లో వోల్టేజ్ ప్రాబ్లం ఉండే చోటంతా అడిషనల్గా డిటిఆర్ ప్రపోజ్ చేస్తున్నాము. విత్ ఈ యాక్సిడెంట్స్ ఏం జరగకుండా ప్రికాషన్స్ తీసుకునేదానికి వాటి ఫెన్సింగ్, తర్వాత వచ్చేసి హైట్లో పెట్టేస్తున్నాం. దాని ప్లింత్ హైట్ పెంచేదానికి కాంట్రాక్ట్ పిలిపించి అవన్నీ ప్రొవైడ్ చేసేదానికి చూస్తున్నాము. ప్లస్ వచ్చేసి ఇప్పుడు చెప్పుకోదగింది ఏమంటే సోలార్ ఎనర్జీ ప్రతి ఒక్కరూ ప్రొవైడ్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఈ మన మోడీ గారు పెట్టిన స్కీమ్ కాబట్టి ఇది. ప్లస్ అందరికీ ఈ యూనిట్స్ అనేవి ఆదా అవుతాయి. ప్లస్ అమౌంట్ కూడా వాళ్ళ అకౌంట్లో వచ్చి చేరుతుంది. ప్రతి ఒక కిలోవాట్కి వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి 20,000 ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ 20,000 ఇస్తుంది. వాళ్ళు పే చేయాల్సింది వచ్చేసి 20,000 పే చేయాలి. అది బీసీ క్యాండిడేట్లు అయితే. ఓసీ క్యాండిడేట్ అయితే 20,000 పడుతుంది, మిగిలిన అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. ఈ విధంగా ఎన్ని కిలోవాట్లు తీసుకుంటే అన్ని కిలోవాట్లకి వాళ్ళు పే చేయాల్సి వస్తుంది. అన్ని కిలోవాట్లకి అమౌంట్ కూడా 1 కిలోవాట్కి అయితే 20,000, 2 కిలోవాట్స్కి అయితే 40,000. సెంట్రల్ గవర్నమెంట్ 40,000 ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ 40,000 ఇస్తుంది.
అది ఒకటి గవర్నమెంట్ స్కీము బాగా అందరూ తీసుకుంటే ఇన్ ఫ్యూచర్లో వచ్చేసి లో వోల్టేజ్ ప్రాబ్లం ఉండదు, ప్లస్ వచ్చేసి సప్లై ఇంటరప్షన్ కూడా ఉండకపోవచ్చు. దీనివలన ప్రతి ఒక్కరికి ఆదా కూడా ఉంటుంది. సామాన్యుడు అనేవాళ్ళు కరెంటు బిల్లు కట్టాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది తీసుకోవడం వల్ల, ఈ సోలార్ ఎనర్జీ తీసుకోవడం వల్ల వాళ్ళకు అమౌంట్ కూడా వాళ్ళకి యాడ్ అవుతూ వస్తుంది. ఎవ్రీ మంత్ 5 ఇయర్స్లోనే వీళ్ళు తీసుకున్న అమౌంట్ జమ అయిపోతుంది ప్రతి ఒక్క కన్జ్యూమర్కి. తర్వాత ఇంకొకటి చెప్పుకోగలిగింది ఏమంటే, ఈ ఇన్ టైంలో వచ్చేసేసి కరెంట్ బిల్స్ ప్రతి ఒక్కరూ పే చేసుకుంటే బాగుంటుంది. ఎందుకోసం అంటే ఆర్సీ ఫీజులు పడతాయి, మళ్ళీ డిస్కనెక్ట్ చేసిన దాన్ని రీకనెక్షన్ చేయాల్సి వస్తుంది. దాంట్లో వాళ్ళ ఇంట్లో పరిస్థితులు బాగాలేక ఏదో కట్టలేకపోవచ్చు. అదేదో 1 డే ముందు కట్టుకుంటే దానివల్ల ఏం ఇబ్బందులు ఏమి ఉండవు కదా. వాళ్ళు డిస్కనెక్ట్ చేయరు, మళ్ళీ రీకనెక్ట్ చేసి ఇబ్బంది కూడా రాదు. మళ్ళీ వాళ్ళ ఫోన్లు చేసి పిలిపించుకొని అట్లా ఇబ్బందులు లేకుండా కొంచెం ఇన్ టైంలో కరెంట్ బిల్స్ కట్టుకుంటే, ఎందుకంటే టౌన్ ఏరియా కాబట్టి కంపల్సరీగా డిస్కనెక్ట్ చేస్తారు. దీన్ని కొంచెం ప్రజలందరూ గమనించి త్వరగా కట్టుకుంటే, ఇన్ టైంలో బిలో 30లో కట్టుకుంటే మీకు అందరికీ ఏది డిస్కనెక్ట్ కాకుండా నాణ్యమైన సప్లై ఇచ్చడానికి మేము అందరికీ దోహదపడతాం. ప్రతి ఒక్కరూ ఈ క్యూఆర్ కోడ్ యూజ్ చేసుకోవచ్చు కరెంట్ బిల్ పే చేసేదానికి. దీనివల్ల వచ్చేసి ఉపయోగాలు ఏమంటే, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆఫీస్కి వచ్చి కరెంట్ బిల్ పే చేసేదో లేదంటే ఫోన్పే ద్వారా పే చేసే బదులు ఈ క్యూఆర్ కోడ్ వల్ల మీరు స్కాన్ చేసుకున్నారంటే ఇమీడియట్గా మీ అమౌంట్ క్రెడిట్ అయిపోతుంది డిపార్ట్మెంట్కి. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుతుంది. పొంగనూరు పట్టణ నూతన ఎస్ఐగా హరిప్రసాద్ నియమితులయ్యారు. గతంలో ఇక్కడ ఎస్ఐగా పనిచేసిన లోకేష్ను వీఆర్కు పంపారు. వీఆర్లో ఉన్న హరిప్రసాద్ను పొంగనూరుకు బదిలీ చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు. పొంగనూరులో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని నూతన ఎస్ఐ తెలిపారు. పొంగనూరులోని శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉచిత బ్రిడ్జ్ కోర్సులను ప్రారంభిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం కళాశాలలో ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు, డిగ్రీ చదువుతున్న మరియు పూర్తి చేసిన విద్యార్థుల కోసం పోటీ పరీక్షలు మరియు ఉద్యోగ అవకాశాలపై ఉచితంగా బ్రిడ్జ్ కోర్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 16 నుంచి 23వ తేదీ వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు తరగతులు జరుగుతాయని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర సమాచారం కొరకు 9652421627 మరియు 8904214084 ఈ నెంబర్లను సంప్రదించాలని తెలిపారు. శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల తరఫున పొంగనూరు పట్టణ ప్రముఖులకు మరియు ప్రజలకు మా ప్రత్యేక వందనాలు. కళాశాల అభివృద్ధి గురించి, కళాశాల ముందుకు తీసుకెళ్ళాలా, ఈ కళాశాల అనేది అందరి విద్యార్థులకు చక్కటి ప్లాట్ఫామ్గా అవ్వాలనే ఉద్దేశంతో కళాశాల తరఫున ఒక చక్కటి కార్యక్రమాన్ని మేము ప్రారంభించబోతున్నాం. ఒక బ్రిడ్జ్ కోర్సు, ఉచిత బ్రిడ్జ్ కోర్సు స్టార్ట్ చేయబోతున్నాము. రేపు నెల 16వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద, ఉద్యోగ అవకాశాల మీద అవగాహన కార్యక్రమం. సో ఇందులో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఏబిపిఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, అలాగే యూపీఎస్సి ఎగ్జామినేషన్ ప్యాటర్న్, సిలబస్, అలాగే టాపిక్స్, ఎథికల్ స్కిల్స్ కావచ్చు, మెంటల్ ఎబిలిటీ కావచ్చు, పాలిటీ కావచ్చు, హిస్టరీ కావచ్చు, దెన్ మిగిలిన కరెంట్ అఫైర్స్ విషయాలు కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, క్వశ్చన్స్ ఎలా అడగబోతున్నారు, ఏంటి సిలబస్ ఏంటి అనే విషయాల మీద ఈ యువతకు చక్కటి అవగాహన కల్పించాలన్న కార్యక్రమాన్ని మేము ప్రారంభించబోతున్నాం. సో ముఖ్యంగా ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థులు, అలాగే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీ చదువుతున్న విద్యార్థులు, అలాగే డిగ్రీ కంప్లీట్ అయి పూర్తి చేసుకున్న వాళ్ళు అందరూ కూడా ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకోవాలని, తమ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలని కళాశాల తరఫున యాజ్ ఎ ప్రిన్సిపాల్గా నేను కోరుచున్నాను. అలాగే ఈ కళాశాల అభివృద్ధికి అందరూ కూడా, ప్రముఖులు, ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా సహకరించాలని మా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. పొంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మంగళవారం సదరన్ క్యాంపు జరిగింది. ఈ సందర్భంగా సదరన్ స్లాట్లో బుక్ చేసుకున్న వారికి సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ ఆర్థో డాక్టర్ మధుమోహన్ రిపోర్ట్లను పరిశీలించి ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. క్యాంపుని ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ హరగోపాల్ పర్యవేక్షించారు.
దానికి తల్లి కూడా సార్ కన్ను కూడా ప్రతి మంగళవారం ఈ సదరన్ క్యాంప్ జరుగుతుందని చెప్పారు. అలాగే సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఫిజిషియన్ హబీబ్ అలీ నియామకమైనట్లు తెలిపారు. పట్టణ పుర ప్రజలకి అందరికీ విన్నవించడం ఏమనగా, మనకు కొత్తగా ఇప్పుడు సదరం సర్టిఫికేట్స్ కోసం ప్రతి మంగళవారము అసెస్మెంట్ కోసము స్లాట్స్ ఇస్తున్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మా ప్రజలందరినీ కోరుతున్నాను. మరియు మనకు ఇప్పుడు ఫిజిషియన్ డాక్టర్ గారు హమీద్ అని కొత్తగా అలాట్ అయినారు, మొన్ననే చేరారు. ఆయన సర్వీసెస్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. అందుకోసం ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉండాలని ఆశిస్తున్నాను. పొంగనూరు పట్టణం తూర్పు మౌసాలలోని శ్రీ చాముండేశ్వరిదేవి జయంతి ఉత్సవాలు ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి ఆలయ కమిటీ వారు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఆలయాన్ని శుభ్రం చేసి విద్యుత్ దీపాలతో ముస్తాబు చేయిస్తున్నారు. ఈ ఉత్సవాలు 9 రోజుల పాటు జరగనున్నాయి. ఒక్కో రోజు ఒక్కొక్క అలంకారంలో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. 17న గురువారం వజ్రకవచ అలంకారం, 18 శుక్రవారం పసుపు, 19 శనివారం పచ్చి కొబ్బరి అలంకారం, 20వ తేదీ ఆదివారం నవధాన్య అలంకారం, 21 సోమవారం విభూది, 22 మంగళవారం వెన్న అలంకారం, 23 బుధవారం శాకాంబరి అలంకారం, 24 గురువారం జీడిపప్పు ద్రాక్ష, 25 శుక్రవారం ధనలక్ష్మి అలంకారంలో అమ్మవారు దర్శనమివ్వనుంది. భక్తులు ఈ జయంతి మహోత్సవాల్లో పాల్గొనాలని ఆలయ కమిటీ వారు కోరారు. పొంగనూరు పురపాలక పరిధిలోని పలు ప్రాంతాలలో ప్రత్యేక పారిశుద్ధ పనులు చేపట్టారు. మంగళవారం ఎన్ఎస్పేటలోని రామ్నగర్ కాలనీ, మేల్పట్ల, భగత్ సింగ్ కాలనీలోని తిరుపతి రోడ్డులో కాలువలలో పూడికను తీశారు. మురుగునీరు నిల్వ లేకుండా శుభ్రం చేశారు. తర్వాత పిచ్చి మొక్కల్ని తొలగించి దోమలు వృద్ధి చెందకుండా క్రిమి సంహారక మందులను పిచికారీ చేశారు. శానిటరీ ఇన్స్పెక్టర్ ముని వెంకటప్ప పనులను పర్యవేక్షించారు. బెంగళూరు నుంచి పొంగనూరుకు ఆర్టీసీ బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు నరసింహులు, బీజేపీ పార్లమెంట్ ఉపాధ్యక్షులు అయూబ్ అలీఖాన్లు కోరారు. మంగళవారం ఆర్టీసీ డిపోలో అసిస్టెంట్ మేనేజర్ పావనిని కలిసి వినతి పత్రం సమర్పించారు. బెంగళూరు నుంచి పొంగనూరుకు బస్సు నడపాలని కోరారు. ప్రతిరోజు ఉదయం బెంగళూరులో 5 గంటలకు, ఉదయం 9 గంటల ప్రాంతంలో వచ్చేది. బెంగళూరుకు నిత్యం వెళ్లే కార్మికులు, ఉద్యోగులకు, ప్రజలకు సౌకర్యంగా ఉండేది. ఈ క్రమంలో కొద్ది రోజులుగా ఆర్టీసీ అధికారులు బస్సును నిలిపివేశారు. ఆ సర్వీసును తిరిగి పునరుద్ధరించాలని కోరారు. ఆర్టీసీ డిపో వారు ప్రజల సౌకర్యార్థం కోసం బస్సులు నడిపే బాధ్యత రోడ్ రవాణా సంస్థకు ఉన్నది. పొంగనూరులో దీనికి ముందు ప్రజల కోసము కర్ణాటక రాష్ట్రానికి వాహనాన్ని పెట్టినారు. ఆ వాహనం ఇప్పుడు పోలేకపోతూ ఉన్నది. ముఖ్యమైన విషయం ఏమంటే, మార్నింగ్ కర్ణాటక అంటే బెంగళూరు నుంచి 5 గంటలకు బయలుదేరి ఇక్కడ 8 గంటలకి రీచ్ అవుతూ ఉండింది పొంగనూరులో. అప్పుడు బెంగళూరు నుంచి పొంగనూరుకి రావాలంటే ప్రజలు చాలా హ్యాపీగా, సంతోషంగా పొద్దున్నే వచ్చేస్తూ ఉండ్రి. ఆ బస్సు నిలిపేయడం వల్ల చాలా ఇబ్బంది అవుతూ ఉంది. కాబట్టి దయచేసి నేను ఈ ఆర్టీసీ అధికారులు చెప్పడం ఏమిటంటే,
ఆ బస్సుని మరలా పునరుద్ధరించి ఆ పుంగనూరు నుంచి బెంగళూరుకి పోయే ఆ టైంలో ఆ టయాన్ని మళ్ళంగా సర్వీస్ని నడపాలని చెప్పి నేను ప్రాధాయపడుతూ విజ్ఞప్తి కూడా చేస్తున్నాను. ధన్యవాదములు. గతంలో ఉదయం బెంగళూరు నుండి పుంగనూరు నడిపే బస్సును ఆర్టీసీ బస్సును నడుపుతూ ఉన్న క్రమంలో ఆ బస్సుకు నడపడం వలన ప్రజలకు సౌకర్యంగాను అదేవిధంగా ఆర్టీసీ డిపోకు పెద్ద ఎత్తున ఆదాయము సమకూర్చే విధంగా ఉన్న విషయాన్ని మేము ఆ డిపో మేనేజర్ దృష్టికి తీసుకెళ్ళాం. కానీ ఎందుకో మరిన్ని కారణాలు అయితే తెలియదు కానీ ఆ బస్సును సడన్గా నిలిపివేయడం జరిగింది. ఈరోజు ప్రజల తరపున ప్రయాణికుల తరపున మేము బీజేపీగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే రద్దు చేశారో ఉదయం 5 గంటలకు బెంగళూరులో బయలుదేరే ఆర్టీసీ బస్సును వెంటనే పునరుద్ధరించాలని చెప్పేసి మేమైతే ఆర్టీసీ అధికారులకు కోరుతూ ఉన్నాం. అదేవిధంగా డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం. లేని ఎడల ప్రయాణికులు ప్రజలతో కలిసి ఈ డిపో ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకు అధికారులే బాధ్యత వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ వారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. రద్దయిన ఆర్టీసీ బెంగళూరు బస్సును వెంటనే పునరుద్ధరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. జై హింద్, జై భారత్. దోమల నివారణతో వ్యాధులు వ్యాపించవని అది మన చేతుల్లోనే ఉందని వైద్య శాఖ సబ్ యూనిట్ ఆఫీసర్ గంగయ్య పేర్కొన్నారు. డెంగ్యూ మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం కొత్తపేట అర్బన్ హెల్త్ హాస్పిటల్ పరిధిలోని దోబీ కాలనీలో డెంగ్యూ నివారణకు చేపట్టాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. డెంగ్యూ వ్యాధికి కారణం దోమలని చెప్పారు. దోమల పుట్టుక, పెరుగుదల, వ్యాపించు విధానం వివరించి డెంగ్యూ కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రతి శుక్రవారాన్ని ఫ్రైడే డ్రైడేగా పాటించి నీటి తొట్టెలను శుభ్రంగా కడిగి ఆరబెట్టి తర్వాత నీరు నింపుకోవాలన్నారు. ఎవరికైనా జ్వరం వస్తే వెంటనే సమీపంలో గల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి రక్త పరీక్ష చేయించుకుని చికిత్స పొందాలన్నారు. ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. డిపిఎంఓ దేవప్రసాద్, హెల్త్ అసిస్టెంట్ తేజమూర్తి, సోమశేఖర్, ఏఎన్ఎం హేమలత, ఆశ, లలిత తదితరులు పాల్గొన్నారు. డెంగ్యూ దోమ ఎక్కడ ఉండదు, మన ఇళ్ళలోనే మంచినీళ్ళలో పెరుగుతుంది. ఎక్కడంటే కూలర్లో మన వెనకాల తొట్టు నీళ్ళు చిన్న డబ్బా ఉంటుంది, దాంట్లో ఉంటాయి. మంచినీళ్ళు తొట్టులో పెరుగుతాయి, కడవల్లో పెరుగుతాయి. తర్వాత మన ఇంట్లో ఏమన్నా పాత రోడ్లు ఉంటే అట్లా వదిలేస్తాం, దాంట్లో పెరుగుతాయి. టైర్లు, టెంకాయ చెప్పులు వాటిలో పెరుగుతాయి అన్నమాట. ఆ దోమ ఏమవుతుందంటే గుడ్లు పెడుతుంది. గుడ్లు పెట్టి పులుగులు తోకపులుగు పెడతారు చూడు, నీళ్ళలో ఉంటాయి చూడు, అవే దోమలు అయ్యేది. అవి దోమలు అయ్యి మన ఇంట్లోకి వచ్చి ఆ పొగలే కుడతాయి. నల్లగా ఉంటాయి, మచ్చలుగా ఉంటాయి, పొగలే కుడతాయి. దానివల్ల మనకేమవుతుంది, అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పుంగనూరు మండలంలో చోటు చేసుకుంది. పుంగనూరు మండలం జోకొత్తూరుకు చెందిన 26 సంవత్సరాల కార్తీక్ బెంగళూరులో జిమ్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో అప్పుల పాలయ్యాడు. రుణదాతల ఒత్తిడి తట్టుకోలేక గ్రామంలో విషం తాగాడు. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి బెంగళూరులోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం అతను మృతి చెందాడు. కార్తీక్ తండ్రి ఫిర్యాదుతో హెడ్ కానిస్టేబుల్ వెంకటేష్ కేసు నమోదు చేశారు. ఆషాఢ మాసం మంగళవారం సందర్భంగా పుంగనూరులోని గ్రామ దేవతల ఆలయాల్లో విశేష పూజలు జరిగాయి. భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు.
శ్రీవారి ఆలయంలో జూలై 16వ తేదీన సాలకట్ల ఆదివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం కోయిల్ ఆల్వార్ తిరుమంజనాన్ని శాశ్వతంగా నిర్వహించారు. సంవత్సరంలో 4 సార్లు అనగా ఉగాది, ఆదివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రం చేశారు. స్వామివారి మూల విరాటును వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచి శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు. ఆ తర్వాత స్వామివారి మూల విరాటుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాశ్వతంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు సర్వదర్శనం ప్రారంభించారు. ఈ సందర్భంగా అష్టదళ పాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, భానుప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సార్ అట్లా అయ్యో కెమెరా పట్టాలి సార్ సార్ నమో వెంకటేశాయ. ఈరోజు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం శ్రీవారి ఆలయంలో నిర్వహించడం జరిగినది.
రేపు అనివార్య ఆస్థానం ఉంది కాబట్టి ఒకరోజు ముందుగా ఇది చేయటం ఆనవాయితీ. సంవత్సరానికి 4 సార్లు కోయిల్ అల్వార్ తిరుమంజనం చేయడం జరుగుతుంది. ఉగాది ముందు, అలాగే బ్రహ్మోత్సవాలు, ఉగాది, అనివార్య ఆస్థానం, అలాగే బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి 4 సార్లు. దానికి ముందు వచ్చే మంగళవారం రోజు చేయడం జరుగుతుంది. ఈరోజు కూడా చాలా బాగా సభ్యులందరూ పాల్గొనడం, చైర్మన్ గారు ఉండడం, తర్వాత ఎడిషనల్ ఈవో గారు అందరూ ఉన్నాము. అందరము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. దీంట్లో ఆలయ శుద్ధి కార్యక్రమంలో మూల విరాట్టుకు ఒక వస్త్రాన్ని కప్పి మిగిలిన పూజా సామాగ్రి, ఆలయం గోడలు, పైకప్పు అన్నీ కూడా శుద్ధి చేయడం జరుగుతుంది పరిమళంతో. ఈరోజు కూడా ఇది జరిగిన తర్వాత ఇప్పుడు స్వామివారికి ప్రత్యేక పూజలు ఆగమోక్తంగా నిర్వహించడం కూడా జరుగుతుంది. ఓం నమో వెంకటేశ్వర. శుభారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ పొంగనూరు పట్టణ సిఐ సుబ్బరాయుడికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. వారం రోజుల క్రితం సిఐకి కళాశాల ప్రాంగణంలో బయటి వ్యక్తులు తరచుగా వస్తూ ఉండటం గురించి సమాచారం అందించారు. సిఐ వెంటనే చొరవ తీసుకుని పెట్రోలింగ్ నిర్వహించి కళాశాలను పర్యవేక్షించారు. దీనివల్ల ఔటర్స్ కళాశాలలోకి ప్రవేశించడం నిషేధించబడింది మరియు కళాశాల ప్రాంగణం శాంతియుత వాతావరణంలో కొనసాగుతోంది. సహకరించిన సిఐకి మరియు వారి సిబ్బందికి పుర ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ చొరవ పట్ల కళాశాల సిబ్బంది మరియు విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లో వోల్టేజ్ సమస్య రానివ్వకుండా అదనపు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నాం. విద్యుత్ శాఖ ఏఈ ఉమామహేశ్వర్. తిరుమలలో శాశ్వతంగా కోయిల్ ఆల్వార్ తిరుమంజనం. పుంగనూరు ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన హరిప్రసాద్. శుభారం డిగ్రీ కళాశాలలో ఈ నెల 16 నుంచి ఉచిత బ్రిడ్జ్ కోర్సులు ప్రారంభం. తిరిగి కేసరి వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.